నమస్తే అండి. నేను మీ వనిత. ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలు ఎలా చేయాలో చూయించబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది అరిసెలు చేయడం ఎలా అనేది. తెలియని వారి కోసం నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నచ్చితే చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముందు రోజు నైట్ మనం ఇలా కేజీన్నర బియ్యాన్ని నానబెట్టానండి. ఎందుకంటే కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. నైట్ 10కి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కి నేను బియ్యంలోని వాటర్ తీసేసి ఒక జాలి గిన్నెతో ఒక చున్నీలోకి వేసి పెట్టానండి. ఎందుకంటే బియ్యంలోని వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడే మనకు పిండి మంచిగా వస్తుందనమాట. ఇలా వాటర్ అంతా తీసేసి ఒక డబ్బాలో పోసి నేను మిల్లుకైతే పంపించాను. పిండి అయితే వచ్చేసింది. తర్వాత మనం ఏం చేయాలి? పాకం సిద్ధం చేసుకోవాలి కదా! ముందుగా కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందని చెప్పాను కదా! ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! బెల్లం కరుగుతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసుక రాళ్ళు వస్తున్నాయి. వాటన్నిటిని ఒక జాలి లాంటి దాంతోని మనం ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి వేసామనుకోండి అరిసెలకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా! పాకం అయితే ఉడుకుతుంది. పాకాన్ని కూడా మనం చిన్న మంట పైననే చేసుకోవాలండి. లేకపోతే బెల్లం త్వరగా మాడిపోతుంది. పాకానికైతే వచ్చేస్తుంది. ఇలా బురుగు బురుగా వచ్చింది అంటే పాకం సిద్ధమైనట్టే. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది అనే లోపు మనం స్టవ్‌ను కట్టేసుకోవాలి. కొంచెం కొంచెం మధ్య మధ్యలో వాటర్‌లో వేసుకుంటూ చూసుకోవాలండి. ఎందుకంటే మరీ గట్టిగా రాకూడదు పాకం, మరీ లేతగా కూడా రాకూడదు. ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నెడు నువ్వులు వేస్తున్నానండి. మనం పైన అరిసెలకి నువ్వులు అద్దుకోవచ్చు. కాకపోతే అవన్నీ నూనెలో వేయించేటప్పుడు పడిపోతాయి. మళ్ళీ మాడిపోతాయి కూడా. అందుకనే మనం పాకంలోనే వేసుకున్నామనుకోండి తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. వేడి పైన నెయ్యి వేసామనుకోండి ఈజీగా కరిగిపోతుంది. తర్వాత మనం పిండి పట్టి పెట్టుకున్నాం కదా! దానిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు ఇలానే చేస్తారా? నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా! పిండి ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి. చూస్తున్నారు కదా! అలా మొత్తం కలిసేలాగా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి. కొంచెం జారుడు లాగా అయ్యిందనుకోండి మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అరిసెలు చేయడానికి రాదు. నూనెలో వేయగానే విరిగిపోతాయి. అందుకని నేను మళ్ళీ కొంచెం పిండిని యాడ్ చేస్తున్నాను. ఆ విధంగా మనం పిండిని మంచి స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. చూస్తూనే ఉండండి. మీరు ఈ టైంలోనే పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలండి. తర్వాత కావాల్సినంత నూనె పోసి పిండిని కలిపామనుకోండి పిండి అలాగే సాఫ్ట్గా మనం ఎప్పుడు చేయాలనుకున్నా మెత్తగానే ఉంటుందన్నమాట. ఆ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పిండిని ఒకసారి మళ్ళీ ముద్దలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా మంచిగా ముద్దలాగా చేసుకుంటే ఏంటి అంటే మనకు అరిసె అనేది విరిగిపోకుండా వస్తుంది. చూస్తున్నారు కదా! 2 చేతుల మధ్యలో పిండిని పెట్టుకొని అలా ప్రెస్ చేసి మనం నూనెలో వేసామనుకోండి మన అరిసె అనేది మంచిగా పొంగుతుంది. మళ్ళీ మంచి సాఫ్ట్‌గా ఉంటుంది అరిసె కూడా. మీలో ఎంతమందికి నచ్చుతాయి అరిసెలు? మాకైతే చాలా ఇష్టమండి. చూస్తున్నారు కదా! ఆయిల్ అయితే వేడెక్కింది. నేను అరిసెను వేశాను. అరిసెను కొద్దిసేపటి తర్వాతనే కదిలియాలండి. దానంతట అది పొంగుతుంది అరిసె. అప్పటి వరకు దాన్ని కదిలియద్దనమాట. మనం కదిలిచ్చామనుకోండి విరిగిపోతుంది. అందుకని అరిసెలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వారి కోసం చెప్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. దానిని ఇప్పుడు మనం అరిసెల చెక్క ఉంటుంది కదా దానిపైన పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ని మొత్తం తీసేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా అలా మనం మెల్లిగా ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ మొత్తం కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది. అప్పుడే అరిసె అనేది మనకు ఆయిల్ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మీకు అరిసెల చెక్క లేదనుకోండి నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ అరిసె చేసినప్పుడు చూసేయండి.
ఇలా చూసారు కదా మన అరిసె ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు అరిసె కొంచెం క్రంచీగా ఉండాలనుకుంటే ఎక్కువ వేయించుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ అరిసె అలా చూపిస్తాను, చూసేయండి. ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దానిని ఒక బేసన్ లాంటిది బోర్లిచ్చి అందులో జాలి లాంటిది వేసుకొని ఇలా అరిసెలు పెట్టుకోవాలండి. ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే ఆ హోల్స్ నుండి కిందికి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా అరిసెలకి ఎంత పెద్ద పని ఉంటుందో. అరిసె తినడానికి బాగానే ఉంటుంది కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో చూసారు కదా. నెక్స్ట్ ఇలా అన్ని అరిసెలు చేసుకోవాలి. నేను మళ్ళీ ఇది కొంచెం క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు పైన లేయరు క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం సన్నగా చేసుకోవాలండి అరిసె అనేది. మళ్ళీ నూనెలో వేసి ఈ విధంగా వేయించాలి. మెల్లిగా బోర్లించాలండి అరిసెను, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. చాలా స్మూత్గా ఉంటుంది కదా పిండి. ఈ విధంగా నూనెలో ఫ్రై అయిన తర్వాత దానిని ఇలా ఒక జాలి గిన్నె ఉంటుంది కదా అందులో పెట్టి కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. మన దగ్గర అరిసెల చెక్క లేకపోతే ఇలాంటి జాలి గిన్నెలో వేసి ఆయిల్ని మొత్తం వత్తిన తర్వాత ఇలా బేసన్లో కూడా వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అరిసెలు చేసుకున్నాం అనుకోండి 15 డేస్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి. మీలో ఎంతమందికి చేయడం వచ్చు అరిసెలు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా చేయడం రాకపోతే ఈ వీడియో చూసి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే అరిసెల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా నెల రోజుల వరకు కూడా మనం అరిసెలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా చేసుకొని తినొచ్చండి. అరిసెలు చేసేటప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి, లేదంటే అవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా ఫాస్ట్గా అరిసెలన్నీ చేసేసాము. మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా అన్నీ ఫినిష్ అయిన తర్వాత మనము అరిసె అనేది మెత్తగా ఉండాలి అనుకుంటే ఒక గిన్నెలో వేసి మూత పెట్టామనుకోండి నూనె లేకుండా ఫ్రెష్గా ఒక 15 డేస్ వరకు అయితే అలాగే ఉంటాయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.